సమస్య అనేది ప్రభుత్వాలు మారినప్పుడల్లా రావణ కాష్టంలాగా ఈ రాష్ట్రంలో మరి కాలుతూనే ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఈ విద్యుత్ మీటర్లు, విద్యుత్ ఛార్జీలు, కప్పకాలు అనేవి మా ముందుకు వస్తూనే ఉన్నాయి. మరి గతంలో 2000 సంవత్సరంలో ఇదే పద్ధతుల్లో కరెంటు ఛార్జీలు విపరీతంగా టీడీపీ ప్రభుత్వం పెంచడం వల్ల ఆనాడు మరి దశల వారీగా చేసిన ఉద్యమాల వల్ల మరి తెలుగుదేశం ప్రభుత్వం ఛార్జీలను పెంచడం అనేది ఆపకపోతే మరి వామపక్షాలు అదేవిధంగా ప్రజాస్వామ్య పార్టీలు మరి ప్రజా సంఘాలు అన్నీ కలిసి 2000 సంవత్సరంలో బషీర్బాగ్ ఉద్యమం తీసుకురావడం, ఆనాడు బ్రహ్మాండమైన ఉద్యమం చేయడం వల్ల ఒక 3 కామ్రేడ్స్ మరి పోలీసుల తుపాకీ తూటాలకు బలి అయిన తర్వాత మరి టీడీపీ ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకోవడం జరిగింది. తర్వాత కొంతకాలం మరి ప్రభుత్వం విద్యుత్తు మరి పెంచే కార్యక్రమం చేపట్టలేదు. మరి అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యుత్ ఛార్జీలు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. అంతేకాకుండా స్మార్ట్ మీటర్లు అదానీతోటి ఒప్పందం చేసుకొని స్మార్ట్ మీటర్లు మరి తీసుకొచ్చి గృహాలకు బిగించాలి. అదేవిధంగా మరి వ్యాపార సంస్థలకు, పరిశ్రమలకు కూడా బిగించాలనే ప్రతిపాదన తీసుకొచ్చిన మీదట మరి వామపక్షాలు చేసిన ఉద్యమం, ఆ ఉద్యమానికి తోడ్పాటుగా ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ విద్యుత్ మీటర్లు మరి బిగిస్తే మీరు ఒప్పుకోబాకండి, వచ్చేది అధికారంలోకి బేమేను కాబట్టి ఎవరు కూడా మీటర్లు బిగించడానికి వచ్చే ఇళ్ళకాడికి వచ్చే మాట అయితే మీరు మీటర్లని పగలగొట్టండి, మేము ఉన్నాము, మేము అధికారంలోకి వస్తాము, మేము వాటిని పెంచే ప్రసక్తే లేదని చెప్పి ఈ రకంగా చెప్పడం. మరి వైసీపీ ప్రభుత్వం ఈ రకమైన పద్ధతుల్లో పెంచితే చంద్రబాబు నాయుడు కూడా బాధుడే బాధుడు అనే ఒక డైలాగ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి విద్యుత్తు ఇతర వాటికి కూడా పెంపుదలకు వ్యతిరేకంగా నాడు టీడీపీ ప్రభుత్వం కమ్యూనిస్టులతోటి గొంతు కలిపి ప్రచారం చేయడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమిగా ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోవడము, మరి అదే ఏ ప్రభుత్వం అయితే మరి వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ప్రతిపాదనలని మరి ఈ ప్రభుత్వం అదే ప్రతిపాదనలను మళ్ళా అమలు చేయడం కోసం ముందుకొచ్చి మీటర్లు బిగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే గతంలో మరి 2022, 23, 24 సంవత్సరాలలో మరి 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు, అదనపు ఛార్జీలు విధిస్తే మరి ఈ సంవత్సర కాలంలోనే 2,787 కోట్ల రూపాయలు మరి వసూలు చేయడం కూడా, అదనపు ఛార్జీలు, సబ్ ఛార్జీల పేరుతోటి వసూలు చేయడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల మరి మనకు జరిగే మేలు అనేది ఏమైనా ఉందా అని మనం చూసుకునే మాట అయితే మరి దీనివల్ల ప్రజలు రకరకాలైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వమైనా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల మేలు కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ ప్రభుత్వం మరి అదానితోటి ఒప్పందం చేసుకొని ఆ అదాని పూర్తిగా మరి అదానికి బెడ్ అయిపోయి సెకీ ఒప్పందంతో పాటు ఈ రకమైన పద్ధతుల్లో మరి మీటర్లు బిగించి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ మీటర్లు బిగించడం వలన మరి ప్రజలు
దీనివల్ల ఏ రకమైతే ఫోను రీఛార్జీ చేసుకుంటే మరి 28 రోజులు ఫోన్ పనిచేస్తుందో, అదేవిధంగా ఫోను అర్ధరాత్రి మన ఫోన్లో డబ్బులు రీఛార్జ్ డబ్బులు అయిపోయినాయి అనుకోండి, ఆ టైం నుంచి మన ఫోను పనిచేయదు. అదే పద్ధతుల్లో ఈ రకమైన ఈ స్మార్ట్ మీటర్లు మరి ఫోన్ పద్ధతుల్లోనే మరి మనం రీఛార్జీ ముందే చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అర్ధరాత్రి 1 గంటకు మరి దాంట్లో ఉన్న డబ్బులు అయిపోయే మాట అయితే 1 గంట నుంచి కరెంటు ఆగిపోతుంది. మళ్ళీ మనం రీఛార్జీ చేసుకుంటేనే ఈ కరెంటు మళ్ళా పనిచేస్తుంది. ఈ పద్ధతుల్లో ఉంటుంది. అంతేకాకుండా మరి ఇవాళ అనేక మంది మరి పేద ప్రజలు ఎక్కడితే కానీ డొక్కాడని ఈ ప్రజలు మరి నెల నెల కరెంటు బిల్లు కట్టలేని వాళ్ళు 2 నెలలకో 3 నెలలకో కరెంటు బిల్లు ఈనాడు కట్టుకుంటూ ఉన్నారు. మరి ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ముందే మనం డబ్బు కట్టలేనే మనకు రీఛార్జీ కరెంటు ఇంటికి వస్తుంది తప్ప లేకపోతే కరెంటు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ముందే కొన్ని వేల కోట్ల రూపాయలు అదానికి మనం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి ఈ పాలక పార్టీలు మరి ఒప్పందాలు అదానితోటి ప్రైవేటీకరణ కోసం, అంటే ఈనాడు మరి ఈ స్మార్ట్ మీటర్లు కానీ బిగించుకునే మాట అయితే ప్రైవేటీకరణ కోసం మనం ఈనాడు అంకురార్పణ చేసినట్లు అవుతుంది. కాబట్టి దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ ఉద్యమం మనం దాదాపుగా గత సంవత్సరం నుండి వైసీపీ ప్రభుత్వంలోనే దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకించవచ్చాము. అయితే